ఎన్నికల్లో గెలిస్తే ఉచితంగా డబ్బులు వస్తువులు ఇస్తామని రాజకీయ నేతలు ఇచ్చే హామీలు వింటూనే ఉంటాం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వెళ్ళింది. ఎన్నికల ప్రచారంలోనే ఇల్లు ఇచ్చేస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్లను రాయించుకుని ప్రజలని మభ్యపెడుతున్నారు. అమాయక ప్రజలు ఇల్లు ఇచ్చేశారన్న భ్రమలో ఓటు వేస్తారని కాంగ్రెస్ ఆలోచన. ఇదే తరహా మోసం కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా చేసింది. లోక్సభ ఎన్నికల్లో గ్యారంటీ కార్డు పేరిట పేద మహిళలకు ఓటు వేస్తే ₹1,00,000 ఇస్తామని మోసం చేశారు. 1,00,000 रुपए हिंदुस्तान के सबसे गरीब महिलाओं के बैंक अकाउंट के अंदर हर महीने टका टक टका टक टका टक टका टक टक. నిజమనుకుని నమ్మేసిన మహిళలు డబ్బులిస్తారేమో అని కాంగ్రెస్ ఆఫీస్ ముందుకు వచ్చి నిరాశ చెందారు. హిమాచల్లో మహిళలకి నెలకి 15,000, యువతికి 5 లక్షల ఉద్యోగాలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, విద్యార్థులకు ₹5,00,000 సహాయం, నెలకి ₹4,000 పెన్షన్లు, ఇలా ఎన్నో నెరవేర్చని హామీలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి.